తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. It's laughing time. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? చందనోత్సవం వేళ అప్పన్న సందిలదులో విషాదం చోటు చేసుకుంది. ఏం జరిగింది? భారీ వానగాలికి గోడ కూలిపోయిన ఘటనలో 7 మృతి చెందారు. ఈడేంట్రా ఎంతమందిని వేసుకొస్తున్నాడు? మీ బతుకులు చెడా, మీ బతుకులా. మీరేంటో మీ విధానాలేంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. పెడితేనే కాస్తో పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చంద్రబాబు నాయుడు గారు ఈ 11-12 నెలల కాలంలోనే చూసాం. వీళ్ళు ఆడిన నాటకాలు, డ్రామాలు, సినిమా వేషాలు. అమ్మయ్య వచ్చావా? పెద్ద ముత్తైదు ఇంకా రాలేదేటా అనుకున్నా నా తల్లే. నా స్వయం కృషితోనే నేను ఎదుగుతాను. వచ్చినప్పటి నుంచి ఓరక్షణగా ఉండదా, తగ్గితే పెరికేస్తా గుత్తే. ఈ ధర్మాన్ని భ్రష్టు పట్టించడానికి ఈ రోజు ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? దున్నపోతుల తిని జగన్ గారిని పాపం ఆయన అందరినీ సమానంగా ఆదరిస్తా ఉంటే, వాడు సంఖ నువ్వు నాకు, వాడు నీ సంఖ నాకుతాడు. లేనిపోని అన్ని కూడా అసలు మనం మాటలతో కూడా చెప్పలేనటువంటి ఫైనల్ అన్నమాట. ఒకటి జరగబోతుంది, భయంకరమైనటువంటి విషయము. వీళ్ళ పాపాలన్నీ ఎలా పరాకాష్ఠకు చేరుతున్నాయి అనేది అనిపిస్తా ఉంది. కొట్టారంటే మొహం చెట్టు అయిపోద్ది. అవినీతి పరులు, అక్రమదారులు, ప్రజల పట్ల గౌరవం లేనటువంటి వాళ్ళు. ఎవడండి బాబు ఆయన అదమని చెప్పేసుకుంటున్నాడు? ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. ఏది కూడా ఆయన ఓపెన్ గా చేయరు కదా. వచ్చింద్రా ఈవిడికి మాత్రం వేదాలు సైతాన్ వల్లిస్తది. ఏదో మేము అధికారంలో ఉన్నాం గనక మా ఇష్టం వచ్చినట్టుగా దేవుణ్ణి వాడుకుంటాం. నువ్వు ఎలాంటిదానో నాకు బాగా తెలుసు. నా దగ్గర సీడీలు ఉన్నాయి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. చేసిన ప్రయత్నం మామూలుగా లేదు. ఏం లేదు, పోతుంది, పేడ పోతుంది. సమాజానికి పట్టిన చీడ పురుగులు. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిందని నేనేం చేస్తానో తెలుసా? ఎంతమంది అన్నా చావండి, మాకేమి భయం లేదు. మేము మా దోపిడి మాది ఎట్లాగూ కొనసాగుతానే ఉంటుంది. భయమే లేదు మాకు. చట్టాలన్నా గౌరవం లేదు. దేవుడు అంటే అసలు భక్తే లేదు. ఓహో, కామెడీ చేస్తున్నావా? మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం. అందుకనే కదా అన్ని దేవాలయాల్లో కూడా క్షుద్ర పూజలు వాళ్ళు భారీ చేయించింది. నిన్ను బొందలో పెట్టా నీ పిండ అందులు తినా అంటనా? కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి వీళ్ళ దుశ్చర్యలన్నీ కూడా. నీ అమ్మ కడుపు మాడ. ఇలాంటి అపవిత్రులంతా కూడా వచ్చి అధికారానికి వచ్చి నీ అమ్మ కడుపు మాడ తలకాయ తీసుకెళ్లి పొయ్యిలో పెట్టి సాపే. దరిద్రం వదులుతుంది, దరిద్రపు కొట్టుతానా నిన్ను. నేను చంపేస్తాను నిన్ను అసలు. మనం ఏమిస్తున్నాము అని చెప్పి మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. మొదలుపెట్టు. చెప్పు సార్, చెప్పవా? చెప్పండి కదా. చూస్తే ఆశ్చర్యం అనిపించింది. ఎందుకు? ఏ రకంగా బుర్ర లేకుండా పనులకు పూనుకుంటున్నారు. కొడుకులంతా వచ్చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే కుటుంబానికి నేను భరోసా ఇచ్చి చెప్తా ఉన్నా. అలాగే బాబు, అలాగే ఉంచు. నువ్వు ఎలా కావాలనుకుంటే అలా. ప్రభుత్వం అన్నది ప్రజలకు తోడుగా ఉండాలి. ఆ విషయం మాకు తెలుసులే. ఏ రకంగా తాబేళ్లు చనిపోవడం కూడా మన కళ్ళెదుట చూసాం. నువ్వే చంపేయమని చెప్పి ఏమరన్నట్టు నన్ను అడుగుతావు. జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత ఇచ్చాడో తెలుసా?
వేసేసాడు, బాగా వేసేసాడు. అన్నీ కూడా ఎంత అసహ్యం కలిగిస్తా ఉన్నాయంటే ప్రజల్లో. పతివ్రత పర్వాణం అంటే పొద్దున్న దాకా చల్లారలేదంట, అట్టుంటాయి నీ మాటలు. కరెక్టే కదమ్మా. ఇన్ని పాప పనులు చేస్తారా అండి? చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. ఇన్ని రకాలుగా అన్నిటినీ మించి మరి చేస్తున్నప్పుడు మొగుడికి దొంగ మొగుడికి నీకు తేడా తెలియట్లేదా? ఇట్లాగే వీళ్ళ లాంటి అవినీతి పరులకు ఇస్తారు. ఆఫ్టర్ ఆల్ 1 month పని చేసినందుకే నీకు ఇంత లేదని బలిస్తే ఇక లాస్ట్ ఒక మరి ఇక పాపం రానిలేమో రానిలే రాని రాని రానిలే రాని రాని పాపం రానిలేపో రానిలేపో రానిలేపో. ఈ దారుణాలు ఏంటి? ఇన్ని అబద్ధాలు చెప్పిందే చెప్తూ పదే పదే అబద్ధాలతో బ్రతుకుతున్నాడు. ముక్కు మీద గుద్దారంటే బ్లడ్ పడుతుంది. ఆయన ఎప్పుడు అడుగు పెట్టినా సరే ఇటువంటి సంఘటనలు కోకొల్లలుగా జరుగుతూనే ఉన్నాయి. మొహం పగిలిపోద్ది. ఈ దారుణాలు ఏంటి? ఇన్ని అబద్ధాలు. మీరు చేస్తే నీతి, నేను చేస్తే పూత. ఇంతటి దారుణమైన పరిస్థితి చూస్తా ఉన్నాము అంటే పాకిస్తాన్ టెర్రరిస్ట్ పోయిడు. తప్పు చేసినాము అని పశ్చాత్తాపం లేదు. మొక్కం చూడరా. మిగిలిన బ్యాలెన్స్ డబ్బు మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను స్వయంగా ఇప్పిస్తానని చెప్పి కూడా మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. ఇది కూడా డైవర్షన్ పాలిటిక్స్. ఒకటే చెప్తా ఉన్నా, చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. అనేక మంది ప్రాణాలను బలికొన్నారు. చెప్పుతో కొడతా తప్పుడు. నిర్లక్ష్యం అనే ఒకే ఒక్క పదానికి అర్థం చెబుతూ ఈ గోడ కట్టడం ఎందుకు చేశారు? నీకెందుకయ్యా అవన్నీ? నీ పని నువ్వు చూసుకో. ప్రభుత్వం అన్నది ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా ఉండాలి. కనీసం టెంపరీ టాయిలెట్లు కూడా లేవు. అది ఇతని హయాంలోనే జరుగుతుంది. అరే ఏంట్రా ఇది? చాలా బాధ అనిపిస్తా ఉంది. అది పెద్ద శతముదుర్రా. నేను నమ్మితే పువ్వుని పూసుకున్నట్టే నా ముఖాన్నే పడుతుంది ఆ ఎంగిలి. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్ షేర్